అప్పుల మీద పెద్ద రచన అయితున్నది. మేము 30 రూపాయల అప్పు తెస్తే 100 రూపాయల అప్పు అని చెప్పి మందిని నమ్మిస్తుండ్రని బీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు. కరోనా కాలం చేయబట్టి అంత అప్పయింది గాని లేదంటే అప్పెందుకు చేస్తుంటిమి అని కార్పాటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద కన్నెర చేస్తుండ్రు. అప్పుల మీద సభల పెద్దలొల్లే అవుతుంది. ఆర్బీఐఏ కుద్దు లెక్కలు చెప్తుంటే వాటిని డబల్ చేసి బీఆర్ఎస్ సర్కార్ అప్పు చేసిందని మందిని మత్పరిస్తుండని మండిపడుతుండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఆర్థిక మంత్రి బట్టి సార్కు లెక్కలొచ్చా అని ఎడ్డిస్తుండు. ఆర్బీఐ చెప్పిన దాని ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు 1,27,208 కోట్లు. అంటే 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయబోయే అప్పు 6,36,400 కోట్లు. అదే బీఆర్ఎస్ ఏలుబడిలో చేసిన మొత్తం అప్పు 4,17,496 కోట్లే. కానీ 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రని బద్నామేస్తుండ్రు. నేను సవాల్ చేస్తున్నా, ఆడిటర్లను ఫైనాన్స్ నిపుణులను పిలిచి లెక్కలు తీయమనుండ్రి. 7 లక్షల కోట్లను తేలితే దేనికంటే దానికి సిద్ధమని హరీష్ సారు సవాల్ చేసిండు. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో 671 అని ఒకరంటారు, 7 లక్షల కోట్లని ఒకరంటారు, 711 అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐ ఛాలెంజ్ ఇన్ దిస్ హౌస్, ఒకరోజు స్పెషల్ గా డిబేట్ పెడతారా పెట్టండి, లేదు ఆడిటర్లను పిలిచి పెడతారా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి. ఐ వాంట్ టు ప్రూవ్ 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతే అనే విధంగా గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు. అందుకే ఈ శాసనసభ వేదికగా సభ్యులకు రాష్ట్ర ప్రజలకు కూడా ఈ 7 లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పు అని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నా. అధ్యక్ష ఆర్బీఐ కంటే గొప్ప వాళ్ళు అయితే ఉండరు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ అధ్యక్ష, ఈ 4,17,496 కోట్లలో కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4-5 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. 2 వరుస కరోనా సంవత్సరాలు రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్పుడు మొత్తం దేశం యొక్క ఎకానమీ అతలాకుతలమైంది. మీరు రాష్ట్రాలు 1.75% అదనంగా అప్పులు తీసుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్ల మనము తీసుకున్నటువంటి అప్పులు కూడా ఉన్నాయి. తప్పుడు లెక్కలు చెప్పి చేతి గుర్తోళ్ళు సభను తప్పుతో పట్టిస్తుండ్రు. మేమన్న మాట ప్రకారంగా కాంగ్రెస్ వాళ్ళు ఎంత అప్పు చేసిండ్రో లెక్కలతో సహా చూయిస్తాం, మేమెంత చేసినామో చూపెడతాం, ఇక దేనికంటే దానికి సిద్ధమని లెక్కలు చెప్పుకొచ్చిండు సారు. 21 ఏండ్లు సభలున్నా ఇట్లా లెక్కల మీద చర్చ అవుతున్నప్పుడు పైసల మంత్రి లేకపోవడు ఇదే తోల్సూరి. ఇట్లెన్నడు చూడలేదు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మేము అప్పులు చేసినామని మా మీద బద్నామేస్తారా? ఆర్బీఐ లెక్కలు కండ్ల గానొస్తలేవా? వాళ్ళకంటే గొప్ప లెవెలున్నారు. అంత అప్పు కూడా ఎందుకైందో మీకు తెలియదా? కరోనా కాలంలో మొత్తం దునియానే లాసులు నడిచింది. ఉద్యోగులను, పింఛన్లదారులను సంక్షేమ పథకాల కోసం రాష్ట్రాన్ని నడిపించేందుకు రూపాయి జమ చేసి ఏడ తక్లీఫ్ కాకుండా చేసినాం. కట్టే తాకతున్నది కాబట్టే బాజాప్తా అప్పు తీసినాం. మీ లెక్క అడ్డగోలు హామీలు ఇచ్చి అమలు చేయలేక చేతులెత్తేయలేదు. కేంద్రం వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే అప్పులు తీసుకున్నామని అనుకొచ్చిండు హరీష్ సారు. ఇట్లా సర్కారోళ్లను హరీష్ సార్ నిలదీస్తుండే వరకు స్పీకర్ సార్ కూసోవాలే అన్నట్టు చెప్పిండు. ఇక మళ్ళా మాకెందుకు ఇట్లా చెప్తుండు, అధికార పార్టీలకు కూడా గవ్వే చెప్పాలి కదా సారు అని అనుకొచ్చిండు. అప్పుల మీద అడ్డగోలుగా మాట్లాడితే ఊకోం, బరాబర్ జవాబిచ్చి తీర్తామని గట్టిగానే నొక్కి చెప్పిండు. మరి హరీష్ సార్ సవాల్ తోటి 7 లక్షల కోట్ల అప్పు చేసిండన్న మాటలు బంద్ అయితాయా, లేదు ఇంకో 3 లక్షల కోట్లు కలిపి 10 లక్షల కోట్ల అప్పైందని అంటారో చూడాలి. కేటీఆర్ అరెస్టు ఇగో కాంగ్రెస్ వాళ్ళు నిద్రలో కూడా ఇదే కలవరిస్తున్నట్టుండ్రు. తెల్లారితే పొద్దుమిక్తే ఊకే అవే లీకులు. మరి ఆయన అరెస్టు మీద గంత కాయిష్ ఎందుకో కాంగ్రెస్ వాళ్ళకు కళ్ళల్లో కట్టడ్డం పెడుతుండ్రని కావచ్చు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు గద్దెనెక్కిన కాడికెళ్ళి పాడిందే పాడురా పాసవాన్ల పనిమంతుడా అన్నట్టు అదే వాళ్ళు ఇస్తుండ్రు. ఇక ఇన్నొద్దులు ఎండ్ల ఇరికిచ్చి కేసు పెట్టాలనో తెలియక అన్నిదా వినట్టుండ్రు. ఇప్పుడు ఫార్ములా ఈ రేసుల దాంట్లో ఇరికిచ్చి కేసు పెట్టాలని చూస్తున్నట్టుండు. బాంబుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కూడా గదే అనుకొచ్చిండు. మళ్ళా కేసు ఏసీబీకి అప్పచెప్పి ఎట్లనైనా వేసి కేటీఆర్ ను లోపటేయాలని చూస్తున్నామని ఆల్రెడీ గవర్నర్ పర్మిషన్ ఇచ్చిండు. సిఎస్ మేడం కూడా ఏసీబోలకు ఆర్డర్ వేసింది. ఇక వాళ్ళు మంచి రోజు చూసుకొని కేటీఆర్ సార్ ను బండెక్కించుకొని ఓవడే ఆలస్యం ఉన్నది. మరి ఎందుకు గింత రెల్లిన కేటీఆర్ ను అరెస్ట్ చేస్తేందుకు కురుకులాడుతుండ్రు సర్కారోళ్ళు అంటే, కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే మన ఫెయిల్యూర్స్ అన్ని మర్చిపోతారు, పథకాల హామీలు అమలు ఏమైనాయని అడిగే జనాల అటెన్షన్ డైవర్ట్ చేయొచ్చు, మీడియా ఫోకస్ అంతా కేటీఆర్ మీదకి వెళ్ళిపోతుంది, దాంతో మన పని అల్కా అవుతుంది అన్నట్టే చూస్తుండ్రు. మరి కేటీఆర్ ను అరెస్ట్ చేసే ముంగట అసొంటి ఒక అంతర్జాతీయ స్పోర్ట్ ను హైదరాబాద్ లో పెట్టి మీ తాకతేందో నిరూపించుకోవాలి కదా.
కేటీఆరే కాదు మాకు కూడా అసొంటివి చేయొచ్చు అని జనాలకు చూపించుకోవాలి కదా. కానీ మనం చెయ్యం. చేసిన మీద దుమ్మెత్తి పోసి మందిలో బద్నాం చేయాలి, రాజకీయంగా లబ్ధి పొందాలి. ఇదే యావ ఎప్పటికీ. 5 ఏళ్లు జనాలు అధికారం ఇచ్చింది బతుకులు మారుస్తావని గాని ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టిస్తందుకు కాదు, తిరగబడ్డోళ్ళందరినీ లోపటేస్తందుకు కాదు. గీ తుట్టె కేసులకు భయపడేటోళ్ళు అయితే ఇలా రాష్ట్రం వచ్చేదే కాదు. జైలు కార్పాటోళ్ళకేం కొత్త కాదు. సీఎం సారు ఆయన అనుచరులంతా చంద్రాల సంకాలుంటే రాష్ట్రం కోసం కొట్లాడి జైలుకు పోయిన చరిత్ర కార్పాటోళ్ళది. తాతకు దగ్గులు నేర్పినట్టు జైళ్ళేసి ఏందో సాధించినామంటే మీ భ్రమే అవుతుంది అని నవ్వుకుంటురు. కేటీఆర్ అరెస్ట్ అని లీకుల వార్తలు నవ్వుకుంటున్న కార్పాటోళ్ళు.